స్టూడెంట్స్ లాస్ట్ వీడియోలో కంటిన్యూషన్ అంటే రిక్వైర్డ్ థర్డ్ డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్ యొక్క క్యాలిక్యులేషన్ అనేది ఈ నెక్స్ట్ పేజ్లో ఉందని అన్నాను కదమ్మా. ఈ క్యాలిక్యులేషన్ ఎల్సిఎం చేయడం, సింప్లిఫై చేయడం, అందులోంచి 2 కామన్ తీయడము, ఫైనల్లీ వీ హ్యావ్ ఏ క్యూబిక్ పాలినామియల్, అది థర్డ్ డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్. సో ఇది వన్ ఆఫ్ ది మోడల్ there in the based on the Newton's Gregory forward interpolation formula. So next problem చూడమ్మా, find the polynomial which fix the data in the following table. సో ఈ ఇచ్చిన డేటాకి ఫిక్స్ అయ్యే పాలినామియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఇది లాస్ట్ మోడల్ ఏమా, బట్ ఇంకొకసారి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం చూడండి. సో ఇనీషియల్ వాల్యూస్ అలాగే కరస్పాండింగ్ ఫంక్షన్ వాల్యూస్ ఇచ్చారు. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఇంటర్మీడియట్ వాల్యూ ఆర్ ఇంటర్పోలేషన్ వాల్యూ కాదు, మనం ఫైండ్ అవుట్ చేయవలసింది పాలినామియల్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఇచ్చిన డేటాకి ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ని ఫైండ్ అవుట్ చేస్తున్నామమ్మా. ఈ ఎక్స్ వై, డెల్టా స్క్వేర్ వై, డెల్టా క్యూబ్ వై, డెల్టా పవర్ 4y, అంటే ఇక్కడ 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అప్ టు 4th ఆర్డర్ వచ్చిందమ్మా. సో ఇలా డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడం, దీనికి మిడిల్లో ప్యారలల్గా నెక్స్ట్ కాలంలో రాసుకోవడం, అలా ఆ ప్రాసెస్ అనేది అన్ని ప్రాబ్లమ్స్లో లాగానే కామన్ అమ్మ. బట్ ఇక్కడ ఎక్స్ నాట్ అనే ఇనీషియల్ వాల్యూ 3, హెచ్ అనే ఇంటర్వల్ ఆఫ్ డిఫరెన్సింగ్ అనేది 2, యూ అనే ఫార్ములాలో ఎక్స్ అనేది ఇవ్వలేదు కాబట్టి యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3/2. ఆ వాల్యూ యూ అంటే ఇంక ఎక్స్ మైనస్ 3/2 ఏమా. ఇందా ప్రాబ్లంలో అయితే యూ అంటే ఎక్స్ అని వచ్చింది, దట్ ఈస్ డిఫరెంట్. సో బై యూజింగ్ ది న్యూటన్స్ గ్రెగరీ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా వీ హ్యావ్ టు రైట్ అప్ టు థర్డ్ ఆర్డర్ బికాస్ 4th ఆర్డర్ వాల్యూ ఇస్ 0. సో థర్డ్ ఆర్డర్ వరకు ఫార్ములా రాసుకుని ఆ ఫార్ములాలో కావాల్సిన y0, డెల్టా y0, డెల్టా స్క్వేర్ y0, డెల్టా క్యూబ్ y0, డెల్టా పవర్ 4y0, ఈవెన్ డెల్టా క్యూబ్ y0 వాల్యూ కూడా 0 కాబట్టి వీ హ్యావ్ అప్ టు డెల్టా స్క్వేర్ y0 ఓన్లీ. సో ఆ ఫార్ములాలో అన్ని కరస్పాండింగ్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లికేషన్స్, సింప్లిఫికేషన్స్, ఎల్సిఎమ్స్ చేసి సింప్లిఫై చేయగా వచ్చే థర్డ్ డిగ్రీ ఇక్కడ సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్ వచ్చింది, దట్ ఈస్ 2x² - 7x + 9. దిస్ ఈజ్ ది థర్డ్ డిగ్రీ పాలినామియల్ ఫంక్షన్ f of x ఫర్ ది గివెన్ డేటా. సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ ఫంక్షన్ f of x ఫర్ ది గివెన్ డేటా. సో లాస్ట్ ప్రాబ్లమ్ ఈ ప్రాబ్లము సేమ్ అమ్మ, ఎటువంటి డిఫరెన్స్ లేదు. సో నెక్స్ట్ సమ్ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ డేటా ఫర్ g of x. హియర్ ది ఫంక్షన్ g of x ఈజ్ sin x/x². సో ఇక్కడ ఫంక్షన్ ఏమి ఇచ్చినా దాన్ని మైండ్లో పెట్టుకుని మీరు డీవియేట్ అవ్వద్దమ్మా. సో ఫంక్షన్ ఏమి ఇచ్చినా ఫంక్షన్ వాల్యూస్ కూడా ఈ ప్రాబ్లంలోనే ఇచ్చేసారు చూడండి. ఈ ఫంక్షన్లో 0.1 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఫంక్షన్ వాల్యూ g of x 9.9833. అక్కడ f of x అనే ప్లేస్లో g of x అనే ఫంక్షన్ పెట్టారు అంతే అమ్మ పేరు. సో అలాగే ఈ ఫంక్షన్ ఈ 0.2 అనే ఇనీషియల్ వాల్యూస్కి ఫంక్షన్ వాల్యూ అలాగే డేటా అనేది యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు. సో ఇది అడిషనల్ పాయింట్ అంతే, దానివల్ల మనకి ఏ ఉపయోగం లేదు. అయితే ఇక్కడ ఏమడుగుతున్నారంటే g of 0.25 యాక్యురేట్లీ. సో ఇక్కడ ఇనీషియల్ వాల్యూ 0.25కి ఫంక్షన్ వాల్యూ అడుగుతున్నారు. సో 0.25 అనేది ఎక్కడుంది? ఇఫ్ ఇట్ ఈజ్ మిడిల్ 1, 0.25 is lies between 0.2 and 0.3. So obviously it is in upper half. So upper half కాబట్టి we can use the Newton's Gregory forward interpolation formula. We follow the same process. These are all the initial values. These are the function values. Respect to first, second, third, fourth forward differences are we making by subtraction of this, by subtraction of this, by subtraction of this. We get this first forward difference values, and again subtraction of this, we get the second forward, again follow the same process, finally we get up to the 4th order forward difference. So after getting the forward difference values, we have to find u value. Here x0 is 0.1 and x is 0.25 and interval of differencing 0.2 ki 0.1 ki 0.1 is the interval of differencing h. Substitute all these values in the formula u is equal to x minus x0 by h. Finally get u as 1.5. By using the Newton's forward interpolation formula, we have to write that formula up to 4th order because up to 4th order only we have the values.
సో సబ్స్టిట్యూట్ ఆల్ దీస్ వాల్యూస్ ఇన్ దిస్. ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది కొంచెం చాలా కేర్ఫుల్గా చేయాలమ్మా. సబ్స్టిట్యూట్ ఆల్ దీస్ వాల్యూస్ అండ్ ఫైనల్లీ వి గెట్ ది ఇంటర్మీడియట్ వాల్యూ ఆఫ్ ఏ ఫంక్షన్, ఇంటర్మీడియట్ వాల్యూ ఆఫ్ 0.25. The function value is 3.9129. Is it lies between the two values? సో ఇక్కడ చూడమ్మా 9 4గా డిక్రీజ్ అయింది, 4 3 3 2 అలా డిక్రీజ్ అయింది. కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేసింది ఈ టూ వాల్యూస్ మధ్యన వాల్యూ కాబట్టి 3 పాయింట్ సంథింగ్ అనేది ఇట్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ వన్. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ లైస్ బిట్వీన్ దట్ టూ గివెన్ ఫంక్షన్ వాల్యూస్. సో అవి ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ టేబుల్ని బేస్ చేసుకుని ఆ ఫార్వర్డ్ ఫార్ములాని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ అమ్మా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ది పాపులేషన్ ఆఫ్ ఏ కంట్రీ ఇన్ ది డెసిమల్ సెన్సెస్ ఫర్ ఏ అండర్ ఎస్టిమేట్ ది పాపులేషన్ ఫర్ ది ఇయర్ 1925. 1925 ఇయర్లో పాపులేషన్ ఎస్టిమేట్ చేయమంటారమ్మా. ఇయర్ 1891లో పాపులేషను 46 మేబీ ల్యాక్స్లో కన్సిడర్ చేసుకున్నాం. 46 ల్యాక్స్ అయితే 1901లో 66 ల్యాక్స్, అలాగే 1911లో 81 ల్యాక్స్, 1921లో 93 ల్యాక్స్, 1931లో 101 ల్యాక్స్ అంటున్నారు. అయితే ఇక్కడ ఏ ఇయర్లో పాపులేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? 1925. అది ఎక్కడుంది? సో ఈ 1921కి 1931కి మధ్యలో ఉందమ్మా. సో ఎక్స్ అనే ఇంటర్మీడియట్ వాల్యూ లాస్ట్, అంటే ఇది మిడిల్ వాల్యూ అనుకుంటే, ఇది హాఫ్ ఆఫ్ ది డేటా అనుకుంటే, లోయర్ హాఫ్ ఆఫ్ ది డేటాలో మనం ఫైండ్ అవుట్ చేయవలసిన ఫంక్షన్ వాల్యూ ఆడిచ్చిన ఇంటర్మీడియట్ వాల్యూ ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మనం ఉపయోగించవలసిన ఫార్ములా ఆబ్వియస్లీ ఏ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, ది బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫర్ ది గివెన్ డేటా. సో బ్యాక్వర్డ్ ఆపరేటర్ మనం డెల్తో ఉపయోగిస్తాం కాబట్టి డెల్ ఇక్కడ వై నాట్ రాదమ్మా, వైఎన్ వస్తుంది డెల్ వచ్చినప్పుడు. డెల్ వైఎన్, డెల్ స్క్వేర్ వైఎన్, డెల్ క్యూబ్ వైఎన్, డెల్ పవర్ 4 వైఎన్ అనే 5 వాల్యూస్ ఇచ్చారు కాబట్టి అప్ టు డెల్ పవర్ 4 వైఎన్ ఆర్డర్ వరకు మనము కాలమ్స్ని కన్సిడర్ చేసుకుంటామమ్మా. సో ఇచ్చిన ఇనీషియల్ వాల్యూస్ని ఇయర్స్గా, ఇచ్చిన ఫంక్షన్ వాల్యూస్ పాపులేషన్గా ఇచ్చారు కాబట్టి ఆ పాపులేషన్ అనేది ఇక్కడ వైఎన్తో స్టార్ట్ అవుతుందమ్మా. బట్ ఇక్కడ దిస్ ఈజ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అండ్ వీఆర్ యూజింగ్ ఆపరేటర్ డెల్ వైఎన్, డెల్ స్క్వేర్ వైఎన్, డెల్ క్యూబ్ వైఎన్, డెల్ పవర్ 4 వైఎన్. బట్ ది ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ ది టేబుల్ ఈజ్ నాట్ చేంజ్డ్. సో ఇప్పుడు ఇక్కడ 66 మైనస్ 46 చేయగా వచ్చిన వాల్యూని దీనికి ప్యారల్గా ఇక్కడ 81 మైనస్ 66 సబ్ట్రాక్షన్ చేయగా వచ్చిన వాల్యూని ఇక్కడ సేమ్ మన ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ దగ్గర ఆ టేబుల్ ఫార్మేషన్కి దేని నుంచి ఎలా సబ్ట్రాక్ట్ చేసి నెక్స్ట్ ఎలా రాస్తామో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసి అలాగే టేబుల్ ఫామ్ చేస్తాము. ఇక్కడ మనం టేబుల్ కాలమ్స్లో మనం ఇక్కడ కన్సిడర్ చేసుకునే రోలో ఈ వాల్యూస్ నొటేషన్స్ డిఫరెన్స్, కానీ టేబుల్ ఫార్మేషన్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదమ్మా. సో టేబుల్ ఫామ్ చేసిన తర్వాత ఈ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫామ్ చేసిన తర్వాత మనం ఆ ప్రాబ్లం కంటిన్యూషన్ అమ్మా. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి అని అంటే లాస్ట్ ఎక్స్ఎన్, అదే ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్లో అయితే ఇనీషియల్ వాల్యూ x0 తీసుకుంటాం. బట్ బ్యాక్వర్డ్ ఫామ్లో ఉపయోగించవలసిన సందర్భంలో ఎక్స్ఎన్ వాల్యూ అంటే ఇనీషియల్ వాల్యూస్లో లాస్ట్ వాల్యూ 1931 తీసుకుంటాం అమ్మా. సో ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్సింగ్ ఫైండ్ అవుట్ చేస్తే అక్కడ 10 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి h ఈజ్ ఈక్వల్ టు 10 అమ్మా. మనము అక్కడ ఫార్వర్డ్ టేబుల్లో యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. యూ అనేది అక్కడ x మైనస్ x0 బై హెచ్ అమ్మా. బట్ ఇక్కడ v వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. v వాల్యూ x మైనస్ xn బై హెచ్ అమ్మా. సో ఇది n అమ్మా. సో అలాగా ఎక్సీస్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయవలసిన ఫంక్షన్ వాల్యూ ఏ ఇనీషియల్ వాల్యూ దగ్గర అంటే 1925. సో దట్ ఈజ్ ఎక్స్ వాల్యూ. హియర్ xn ఈజ్ 1931 బై హెచ్ ఈజ్ 10. సో వీ హ్యావ్ ఏ నెగిటివ్ వాల్యూ v. సో అన్ని సందర్భంలో నెగిటివ్ వస్తుందని చెప్పలేం, మేబీ అక్కడ ఇచ్చే డేటాని బేస్ చేసుకుని ఉంటుందమ్మా. సో ఇక్కడ అక్కడ u ఫైండ్ అవుట్ చేసినట్టు ఇక్కడ v ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ అన్ని వాల్యూస్, ఈ కరస్పాండింగ్ అన్ని వాల్యూస్ను తీసుకెళ్ళి న్యూటన్స్ గ్రెగరీ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాని రాసుకుని ఈ ఫార్ములాలో
ఆ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ నుంచి వచ్చే డెల్ వైఎన్, డెల్ స్క్వేర్ వైఎన్, డెల్ క్యూబ్ వైఎన్, డెల్ పవర్ 4 వైఎన్. మనకి టేబుల్ ఇలా ఉన్నప్పుడు ఈ బాటమ్ వాల్యూ అంటే ఎక్స్ఎన్, దిస్ ఈజ్ వైఎన్, దిస్ ఈజ్ డెల్ వైఎన్, దిస్ ఈజ్ డెల్ స్క్వేర్ వైఎన్, దిస్ ఈజ్ డెల్ క్యూబ్ వైఎన్. అంటే బాటమ్ వాల్యూస్ అనేవి ఈ ఫార్ములాలో మనం ఉపయోగిస్తాం. ఇంకా టాప్ వాల్యూస్ రిమైనింగ్ వాల్యూస్తో ఎటువంటి సంబంధం ఉండదమ్మా. టేబుల్ అనేది ముందు వీడియోలో ఉంది కాబట్టి నేను ఇక్కడ చూపించట్లేదు. బట్ బ్యాక్వర్డ్ అయినప్పుడు ఈ బాటంలో వాల్యూస్ అన్నీ కూడా ఈ ఫార్ములాలో ఈ ప్లేసెస్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే వచ్చే ఫంక్షన్ వాల్యూ ఇక్కడ 96.8368. సో దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ ఫంక్షన్ వాల్యూ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 1925. సో ఇది బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఆర్ బ్యాక్వర్డ్ ఫార్ములాని బేస్ చేసుకుని ఇచ్చిన ఫంక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అమ్మా. సో ఇంకొకటి బ్యాక్వర్డ్ ఫార్ములాని బేస్ చేసుకుని చెప్తున్నాను చూడమ్మా. ఇంకొకసారి ఇక్కడ క్లియర్గా మీకు ఫ్రమ్ ది ఫాలోయింగ్ టేబుల్ ఫైండ్ ది ఫంక్షన్ వాల్యూ y ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0.26. సో ఈ 0.26 అనేది ఇచ్చిన ఫంక్షన్ వాల్యూస్లో ఎక్కడ ఉంది అని చూస్తే, సో దిస్ ఈజ్ 0.10, 15, 22, 0.25. 0.26 is between 0.25 and 0.30. So it is lower half of the data. So obviously we have to use Newton's Gregory backward interpolation formula. So from the Newton's Gregory backward interpolation formula కొంచెం నీట్గా ఫామ్ చేయండి అమ్మా. ఎక్స్ వై బ్యాక్వర్డ్ ఆపరేటర్ డెల్ వై, డెల్ స్క్వేర్ వై, డెల్ క్యూబ్ వై, డెల్ పవర్ 4y. బట్ ది ప్రాసెస్ ఈజ్ సేమ్ యాజ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. సో ఇలా సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా అప్ టు డెల్ పవర్ 4y ఆర్డర్ వరకు మనం వాల్యూస్ని ఐడెంటిఫై చేస్తాం. చూడండి ఇక్కడ పెన్సిల్తో రాసేది చూడమ్మా. దిస్ ఈజ్ ఎక్స్ఎన్, దిస్ ఈజ్ వైఎన్, దిస్ ఈజ్ డెల్ వైఎన్, దిస్ ఈజ్ డెల్ స్క్వేర్ వైఎన్, దిస్ ఈజ్ డెల్ క్యూబ్ వైఎన్, దిస్ ఈజ్ డెల్ పవర్ 4y. సో మనం ఫార్వర్డ్ అయినప్పుడు ఈ వాల్యూస్ కన్సిడర్ చేసుకుంటాం. బట్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ దగ్గర మాత్రం ఈ బాటమ్ వాల్యూస్ని కన్సిడర్ చేసుకుంటాం. సో సేమ్ ఎక్స్ఎన్ వాల్యూ అనేది లాస్ట్ వాల్యూ 0.30, ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్సింగ్ ఈజ్ 0.05. గివెన్ దట్ x ఈజ్ 0.26 అంటే x 0.26 దగ్గర ఫంక్షన్ వాల్యూ అడిగారు కదమ్మా. సో హియర్ x ఈజ్ 0.26. So that is why here consider x as 0.26. And in the formula of v, substitute all these values x minus xn by h and simplify, we get v value. So substitute all these values from the table and from the calculated value v, and from this table all these values substituted in the Newton's Gregory backward interpolation formula. This calculation part is very important on these problems. సో ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ మీరు కరెక్ట్గా చేయలేకపోతే ఫంక్షన్ వాల్యూ కనుక ఎగ్జాక్ట్గా రావాల్సిన ఆ వాల్యూస్ ఇప్పుడు 0.25కి 0.3కి మధ్యలో వాల్యూ అంటే ఈ 0.2553, 0.3093 మధ్యన మన రిజల్ట్ వాల్యూ ఉండాలి. సో అది కరెక్ట్గా వస్తే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మార్క్స్ పడతాయమ్మా. ఈ ప్రాసెస్ అంతా చేసి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసి ఈ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేయకుండా ఏదైనా సమ్ అదర్ వాల్యూ వచ్చిందనుకోండి అమ్మా, సో అక్కడ మీకు మార్క్స్ అనేవి రిడ్యూస్ అవుతాయి. మీరు లాజికల్గా ఆలోచిస్తే మీకు వచ్చే రిజల్ట్ ఖచ్చితంగా ఈ రెండు వాల్యూస్ మధ్యన ఉండాలి. కాబట్టి ఇన్ కేస్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయ్యింది ఏదైనా సమ్ అదర్ వాల్యూ వస్తే మీరు అడ్జస్ట్ చేసి ఈ టూ వాల్యూస్ మధ్యన వాల్యూ వేసేయాలమ్మా. సో ఆ వాల్యూ కనిపిస్తేనే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మార్క్స్ వస్తాయి. So this is about the Newton's Gregory backward interpolation formula. So further problems అంటే ఫర్దర్ థియరీ మీద ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తానమ్మా. థ్యాంక్ యూ all of you.